బాగుంటుంది తను నా పక్కన ఉంటే, బాగుంటుంది మేమిద్దరం కలిసి ఉంటే, బాగుంటుంది తనని నేను మర్చిపోతే, బాగుంటుంది ఇదంతా నిజమైతే. ఈరోజు నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా, తను నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అని. నాకు నేనే సమాధానం చెప్పుకుంటున్నా, తన జీవితంలో నా పాత్ర తనకు అనవసరమని. కానీ నా జీవితంలో తన పాత్రే నాకు ప్రాణం. అందరితో గొప్పగా చెప్పుకున్నా నా ప్రేమ నన్ను ఒంటరిని చేసింది. ఆ ఒంటరితనం నన్ను తన జ్ఞాపకాలకి మరింత దగ్గర చేసింది. ఇప్పుడు నేను ఇవన్నీ నా లోపల దాచుకొని నవ్వుతున్నాను. కానీ ఎవరైనా నన్ను ఏం జరిగింది అని ఆరా తీస్తే గట్టిగా ఏడ్చేస్తాను. తనని నేను ఎప్పుడైతే ఇంకొకరితో చూశానో అప్పటి నుంచే నేను చావలేదు కానీ సమాధిలో ఉన్నా. నా గుండె ఆగలేదు కానీ శవమే జీవిస్తున్నా. ఏదో లోటు మిగిలిపోయింది నా జీవితంలో. డబ్బు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, ఆనందం. ఆనందం లేకుండా పోతుంది నా జీవితంలో. ఒకప్పుడు ఏ బాధ లేదు, ఏ చింత లేదు, సంతోషం తప్ప ఏమీ లేదు. కానీ నీ దూరం తర్వాత మది మోయలేని జ్ఞాపకాలు, భరించలేని బాధలు, అంతుపట్టని ఆలోచనలు, వీటితో నరకంగా మారుతోంది నా జీవితం. అందరూ ఉన్న ఒంటరిని నేను, ప్రాణం ఉన్న కదలిక లేని శవంగా మారిపోతున్నాను. నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను, కానీ నువ్వు నా ప్రాణం పోయినా పర్వాలేదు అని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వస్తావని ఆశ లేదు. నాకు చావు ఎప్పుడు వస్తుందా అని ఆరాటం తప్ప. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నువ్వు నన్ను చూడకపోయినా, నన్ను చూసి నవ్వకపోయినా, నాతో మాట్లాడకపోయినా, నువ్వు ఎటు పక్కకు వెళ్తే అటుపక్కకే నా ఈ ప్రయాణం. నీ మనసు బాగోక నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నా సరే నీకు నేను సహాయం చేస్తాను. నీతో పాటు నేను కూడా సూసైడ్ చేసుకుంటాను. అంతేకాని నిన్ను మాత్రం వదలను. ఇంత ఇష్టాన్ని నీ మీద ఎందుకు పెంచుకున్నానో తెలుసా? నా మనసుకు దగ్గరైన వ్యక్తివి నువ్వు మాత్రమే కాబట్టి, నా మనసు నిండా నీ మీద ప్రేమ ఉంది కాబట్టి, నువ్వు లేని ఏ ఒక్క క్షణం కూడా నేను ఊహించుకోలేను కాబట్టి, అందుకే నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ, చచ్చేంత ఇష్టం బంగారం. నేను నీ దగ్గర ఉన్నంత చనువుగా ఇంకెవ్వరి దగ్గర ఉండలేను. ఎందుకంటే నా ప్రాణం, నా సర్వం రెండూ నువ్వే బంగారం. ఎండైనా వానైనా, కష్టమైనా నష్టమైనా, తోడైనా నీడైనా, నా తుది శ్వాస ఆగు వరకు నేను నీతోనే ఉంటాను. నిన్నే ప్రేమిస్తూ ఉంటాను. నువ్వు నన్ను వదిలేశాక కూడా నేను నిన్నే ఇలా ప్రేమించగలుగుతున్నా అని అనుకుంటున్నావా? ప్రేమంటే ఐ లవ్ యూ అని చెప్పుకోవడం కాదు. దూరంగా ఉన్నా, దూరం అయిపోయినా ప్రేమించిన వారిని తలుచుకోవడం, వారి జ్ఞాపకాలతోనే బ్రతకడం. నేను నీకు గుర్తుంటానో లేదో కూడా నాకు తెలియదు. కానీ నాకు మాత్రం నేను ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, నీ పేరు వినగానే నాకు గుర్తొచ్చేది మాత్రం నువ్వే. నువ్వు గుర్తుకు వచ్చిన ప్రతిసారి నీకోసం వెతికే నా కళ్ళనడుగు నేను నిన్ను ఎంతగా ప్రేమించానో చెబుతాయి.